మీరేనా బ్రెడ్ విన్నర్, ఇంట్లో మీరే చూసుకోవాల్సిందేనా? అక్క చెల్లెలు ఉన్నారన్నారు. నేను ఫస్ట్, మా చెల్లెలు. సిస్టర్ నందు, మా నందన తనే ఇప్పుడు ప్రొడక్షన్ అంతా తనే చూసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, నైస్. సో మీరే చిన్నప్పటి నుంచి కూడా బాధ్యతలు తీసుకునేవారు, ఇంట్లో బాధ్యతలు. సో అందుకే మీరు ఖచ్చితంగా వర్క్ చేయాలి అని మీరు అనుకున్నట్టున్నారు. ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేయాలి ఫ్యామిలీకి అని మీరే మీ తండ్రి పొజిషన్ తీసుకున్నారనొచ్చా? అవును. ఓకే, అందుకని సీరియల్స్ లో పడిపోయి మీకు కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరకలేదా, లేదా ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించలేదా? అదే ఇవన్నీ ఒక 1 by 1 అంటే ఫాదర్ పోవటం, మేము ఇక్కడ చెన్నైకి వచ్చేయడం, చదువుకోవటం, తర్వాత నేను జాబ్కి వెళ్ళటం, తర్వాత ఇట్లాగా మూవీస్ ఆపర్చునిటీ రావడం, సీరియల్స్ ఆపర్చునిటీ రావడం, తర్వాత సిస్టర్ చనిపోవటం, తనతో మళ్ళీ నేను చాలా డిస్టర్బ్ అయిపోవడం, మళ్ళీ గ్యాప్ రావడం, ఇలానే అయిపోయింది మొత్తం జీవితం. మొత్తం ఇలా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏమిటి, మనకి ఒక గ్యాప్ లేదు. సర్కిల్గా వర్క్ చేస్తూనే ఉన్నాం, వర్క్ హాలిక్ అయిపోయాము, వర్క్ చేస్తూనే ఉన్నాము. ప్రాబ్లం ఏంటంటే బయట వాళ్ళు మనకి సెట్ అవుతారా అనేది ఒక థాట్ ఉంది, మనం వాళ్ళకి సెట్ అవుతామా అనేది కూడా ఉంది. సో మన ఫీల్డ్ వేరు, వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది అర్థం చేసుకుంటున్నారు, కానీ ఆ టైంలో అంత అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు, ఆ టైంలో లేరు కూడా. అంటే మేము వేరు, సినిమా వాళ్ళు వేరు అని ఉన్నారు, బయట ప్రపంచం అలా ఉండేది. బట్ ఇప్పుడు అలా లేరు చాలా మంది. వాళ్ళు మనం ఒకటే కదా, ఈక్వలే కదా అని వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది వచ్చేసారు యూట్యూబ్లో, ఎంతమంది సెలబ్రిటీస్ బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో వాళ్ళకి ఆ వర్క్ స్టైల్ ఏంటని తెలుసు. ఒక కెమెరా పెట్టుకొని వాళ్ళు కూడా యాక్ట్ చేస్తూ ఒక విషయం చెప్పాలి అని అంటే వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుందో. ఎడిట్ చేయాలి, డబ్బింగ్ ఇచ్చుకోవాలి, ఆర్ఆర్లు వేసుకోవాలి, దానికి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వేసుకోవాలి కదా. సో మన వర్కే వాళ్ళు చేస్తున్నారు, కాకపోతే వాళ్ళు బయట వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, ఏంటి సీరియల్, ఏంటి సినిమా, ఏంటి యూట్యూబ్, ఏంటి ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ప్రతి దాంట్లోనూ అదే వర్క్, కాకపోతే కొంచెం మనం పెద్ద లెవెల్లో చేసుకుంటున్నాం. ఆ మొబైల్ అనేది కొంచెం చిన్న లెవెల్లో ఉంది, కానీ అదే ఎక్కువ రీచ్ అయిపోతుంది ఇప్పుడు. అవును, ఇప్పుడు ఈ టీవీ కూడా పెద్ద చూసేటట్లు లేరు ఎవరు. మీకు ఎప్పుడు అమ్మ అవ్వాలి అలాంటి ఎప్పుడు అనిపించలేదు? అసలు ఎప్పుడు అనిపించలేదు ఇప్పుడున్న పిల్లల్ని చూసిన తర్వాత. అయ్యో, ఏమో మీరు మార్చుకోవచ్చేమో, తెలియదు కదా. తెలీదు అంటే మనం బాగుంటాము, మన పిల్లలు ఎలా ఉంటారో మన చేతిలో లేదు. సొసైటీ చేతిలో, మన సరౌండింగ్స్ చేతిలో వెళ్ళిపోయింది. మన పిల్లలు మన చేతిలో ఉంటారనేది, ఉండాలి అనుకోవడం కూడా తప్పే. ఓకే, సో వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది ఇష్టమో అది చెయ్యాలి. కానీ వాళ్ళ ఇష్టాలు నిజంగా సొసైటీకి మనకి బాధాకరంగా ఉంటే అలాంటి వాళ్ళు ఉండకూడదు. సో అందుకని అసలు ఆ ప్రాబ్లమ్స్ మనకు వద్దు. ఓకే, అందుకని దూరంగా ఉన్నాం. మొత్తానికి అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారంట. చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నా. నన్ను ఈ ప్రపంచం బాగా చూసుకుంటుంది, నాకు ఈ ప్రపంచంతో హాయిగా ఉంది. దట్స్ ఇట్. అయితే సినిమా ప్రొడక్షన్ కి సీరియల్ ప్రొడక్షన్ కి డిఫరెన్స్ ఏంటి, ఏమంటారు? సినిమా అంటే మీకు టైం దొరుకుతుంది. ఒక డైరెక్టరు లేకపోతే రైటరు ఒక కథ అనుకొని, హీరో వాళ్ళని అందరినీ ఒప్పించుకొని, ఆ కథ బాగుంటే ప్రొడ్యూసర్స్కి చెప్పి ఒప్పుకుంటే అందరూ కలిసి ఒక 2-3 months కూర్చొని దాని మీద వర్కౌట్ చేసి ఆ తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకొని, మళ్ళీ దానికి ఒక టైం తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని షెడ్యూల్స్ అని వేసుకుంటారు. ఆ షెడ్యూల్స్లో అది ఫినిష్ చేసుకుంటారు. చేస్తారు, లేకపోతే కొన్ని నెలలు అవుతాయి, సంవత్సరాలు అవుతాయి, అది వాళ్ళ ఇష్టం. బట్ సీరియల్ అనేది మన చేతిలో ఉండదు, మన ఇష్టం కాదు. ఇది ఒక వర్క్. మనం రోజు ఎలా ఇల్లు ముగ్గు పెట్టి, ఇల్లు తుడుచుకొని, అంట్లు తోముకొని, బట్టలు ఉతుక్కొని, స్నానం చేసుకొని ఇవన్నీ చేస్తాము. సీరియల్ కూడా అంతే, డే బై డే రోజు మనం ప్రజెంట్ చేయాల్సిందే. సో దీంట్లో ఏంటంటే ఇదే టఫ్. మీకు సీరియల్ టఫ్ సినిమా కన్నా. ఎందుకు చెప్తున్నానంటే సినిమాకి మీకు చాలా టైం దొరుకుతుంది. ఒక డైలాగ్ నేను చెప్పాలన్నా కూడా పొద్దుట తీసుకెళ్తారు, ఆ సీన్ ఎప్పుడు మధ్యాహ్నమో సాయంత్రమో ఎప్పుడో వస్తుంది, బట్ 6కి ప్యాకప్ చెప్పేస్తారు. ఒక డైలాగ్ ఉంటుంది, అది చెప్పచ్చు. బట్ సీరియల్స్కి అలా కాదు. మీకు ఒక పేజ్ డైలాగ్స్ ఉంటుంది, 2 పేజీల డైలాగ్స్ అన్నా ఉంటుంది, 10 పేజీల డైలాగ్స్ అన్నా ఉంటుంది. అప్పటికప్పుడు వస్తుంది మాకు సీన్ పేపర్. అదేంటో కూడా చదివే తీరిక టైం కూడా ఉండదు మనకి. వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్పాడు, అమ్మా ఇది కంటెంట్, ఇది మీరు బాధపడుతున్నారు, మీ అబ్బాయిని జైల్లో వేశారు, మీరు బాధపడుతున్నారు. ఓకే అండి, బాధపడతాను, మీరు డైలాగ్ చెప్పండి, అంతే. అక్కడి నుంచి డైలాగ్ అందుకొని చెప్పేయటం, ఇంతే టైం ఉంటుంది. బికాస్ ఇక్కడ పర్ డేకి ఇప్పుడున్న పరిస్థితిలో 3 ఎపిసోడ్లు ఇవ్వకపోతే ఆ ప్రొడ్యూసర్ బతకరు. ఓకే, అంత టఫ్ ఉంది. సో సీరియల్ టఫ్, సినిమా కొంచెం దీని మీద బెటర్. కాకపోతే
వన్స్ ఆ ప్రొడ్యూసర్ ఆ సినిమా హిట్ అయితే బతుకుతారు, లేదు అని అంటే ఇంకా ఆ ప్రొడ్యూసర్ లేనట్టే. ఎక్కడైనా ప్రొడ్యూసర్ అనేవాడు బలైపోవటం ఖాయం. మరి అందరినీ బ్రతికిచ్చి తను చచ్చిపోతాడు. ఇన్ని కష్టాలు తెలిసిన మీరు మళ్ళీ ప్రొడ్యూసర్ మీరే స్వయాన అయ్యారు, ఏం కష్టాలు చూస్తున్నారు ఇప్పుడు మీరు స్వయాన ప్రొడక్షన్? అన్ని కష్టాలు ఉన్నాయి. మనకి ఆర్టిస్ట్ నుంచి ఉంటాయి, టెక్నీషియన్స్ నుంచి ఉంటాయి, బట్ అవన్నీ మనం ఇష్టపడే చేస్తున్నాం కాబట్టి ఇంకా భరిస్తూ వెళ్ళటమే, ముందుకెళ్ళిపోవటమే. సక్సెస్ కొడుతున్నారా? ఖచ్చితంగా. ఓకే. నేను చేసిన నాకు 3 సీరియల్ సక్సెస్ ఇచ్చింది. కష్టం ఉంది బట్ అయినా కూడా సక్సెస్ ఇచ్చింది. సినిమాలో ప్రొడక్షన్ ముందు ప్రీ ప్రొడక్షన్ అంటారు, ఇవన్నీ చేస్తారు. సీరియల్స్ లో కూడా సేమ్ జరుగుతుంది? సేమ్ జరుగుతుంది. ఓకే. మీ స్టోరీ అనుకుంటాము, ఛానల్కి చెప్తాము, లేకపోతే ఛానల్ వాళ్ళు మాకు ఒక స్టోరీ ఇస్తారు, దాన్ని డెవలప్ చేసి తీసుకురమ్మంటారు, ఒక లైన్ చెప్తారు, అది డెవలప్ చేసి తీసుకురావాలి. మీ ఇదే ఒక సినిమా కథ అంటే 3 hours కథ. అవును. అదే కథని చెయ్యండి అని అంటే మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేయాలి. 3 గంటల సినిమాని మనం 3-4 సంవత్సరాలు చేయాలి. సో ఎలా చేస్తారు ఇది చెప్పండి. 3 hours కథ చెప్పడం ఈజీయా, 3 సంవత్సరాలు కథ చెప్పడం ఈజీయా? 3 సంవత్సరాలు అదే ఈజీ అనుకుంటారు బయట. యాక్చువల్లీ 3 సంవత్సరాల కథ చెప్పడం ఎవరి తరం కాదు. సో అన్ని మిక్స్ చేసే చెప్పాల్సి వస్తుంది. అందుకే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటారు సినిమాల్లో. ఇప్పుడున్న సినిమాల్లో, ప్రస్తుత సినిమాల్లో అమ్మ నాన్న అనేవాళ్లే ఉండట్లా. ఏదో హీరో ఉంటారు, మహా అయితే ఒక నాన్న ఒక అమ్మ ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా ఉండరు. హీరోయిన్ అసలు పాపం ఏంటో కూడా అర్థం కాదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఒకప్పుడు హీరోయిన్ని గుడి ముందు ఏదైనా పిల్లలకి హెల్ప్ చేస్తున్నట్టు ఒక మంచి మానవత్వం గల అమ్మాయిలా చూపించేవాళ్ళు. ఇప్పుడు హీరోయిన్ని సినిమాలో పబ్లోనే చూపిస్తున్నారు, ఏ డ్రింక్ చేస్తూ తాగి పడిపోయినట్టే చూపిస్తున్నారు. అమ్మాయి మంచి అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో, అదే హీరోయిన్. అలా ఉంది క్యారెక్టర్స్. సో వీళ్ళ చుట్టూ అమ్మ నాన్న బంధుత్వాలు ఉన్నట్టు మనం ఏమి చూపించట్లా ఇప్పుడున్న సినిమాలు. సీరియల్స్లో అలా కాదు, ప్రతి సీరియల్లోనూ మీకు అమ్మ నాన్న తాత ముత్తాత చిన్నపిల్లల నుంచి అందరూ మొత్తం ఉంటారు. ఒకే ఫ్యామిలీలో ఉంటాం, మళ్ళీ పిల్లలు కూడా ఒకే ఫ్యామిలీలో ఉంటాం, అదే ఫ్యామిలీలో ఉండి కొట్టుకుంటూ ఉంటాం. మన ఇంట్లో కూడా ఏంటంటే ఒకరికి పడుతుంది, ఒకరు ఆడపడుచులున్నా అత్త కొడళ్ళు ఉన్నా ఒకే ఇంట్లో ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు కదా. సో అదే ప్యాటర్న్ ఇక్కడ. రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందా మీకు? పాలిటిక్స్ అలా ఎలా అనిపించింది మీకు నన్ను చూసి? అంటే అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు కదా, మరి ఇంకా అది కూడా చెయ్యాలేమో. ఏమో ఇది నువ్వు చెప్పలేము. చెప్పలేమో, అది కూడా చెప్పలేము. మేబీ ఏమో తెలీదు, కాలం నిర్ణయించాలి, మనం కాదు. ఓకే. మీ డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు మీరు, ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? డ్రీమ్ రోల్ అని ఏమీ లేదమ్మా, వచ్చిన క్యారెక్టర్ని బాగా చేయాలనుకుంటాను అంతే. ఓకే.